నమస్తే తెలంగాణ ప్రజలందరికీ జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జస్ట్ ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఇంటి ముందు అంటే హైదరాబాద్లో ఉన్న ఇంటి ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్కి ముందు చాలా పరిణామాలు జరిగినాయి. ఆయన చెరువు కబ్జా వ్యవహారం బయటకు వచ్చింది, మనమే బయటికి తీసుకొచ్చినాం. దాని తర్వాత ఆయన ఇక్కడ సభ పెట్టాలనుకున్నాడు, సభకి పర్మిషన్ రాలే, కోర్టుకు పోయిండు, కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వలే. ఒక ప్రెస్ మీట్కి అయినా పర్మిషన్ ఇవ్వండి అని డీజీపీకి అనుమతి కోరిండు, దేనికి ఇవ్వలేదు. సో ఆయన ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ మీ అయ్య జాగీరా, తెలంగాణ మీ అయ్య జాగీరా, నేను అడుగు పెట్టి తీరుతా, నా పార్టీ ఇక్కడ ఉంటుంది, నేను పోటీ చేస్తా, తెలంగాణ సమస్యల మీద నేను కొట్లాడతా మాట్లాడతా అంటుండు. ఎప్పుడు 12 సంవత్సరాల తర్వాత. సో దీని మీద మనం మాట్లాడాలి. ఆయన చెరువు కబ్జా మీద కూడా ఒకవేళ ఆ చెరువు నేను కబ్జా చేసినట్టయితే ప్రభుత్వం వెనక్కి తీసుకోండి అని ఒకవైపున చెప్తూ, ఇంకొక వైపున అది ప్రైవేట్ భూమి, ప్రైవేట్ భూమిలోకి ఎవరైనా వెళ్తే క్రిమినల్ ట్రెస్పాస్ కేసులు పెడతాం, లీగల్ డిఫమేషన్ కేసులు వేస్తామని చెప్తున్నాడు. మేము కూడా చెప్తున్నాం, సవాల్ చేస్తున్నాం, దమ్ముంటే నువ్వు కేసు పెట్టుకో అని. నువ్వు కేసు పెట్టడమే కావాలి, ఎందుకంటే ఆ ఇష్యూ లైవ్లో ఉండాలి కదా. ఈ అంశం మీద మనం మాట్లాడదాం. నా ముందు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, క్రాంతి దళ అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ జోహార్. సో ముందుగా తెలంగాణ మీలాంటి వాళ్ళని ఆయన అంటున్నది, ఎందుకంటే మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో క్రాంతి దళ ఆధ్వర్యంలోనే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నాగేశ్వర్ గురించి, అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని నాగేశ్వర్ గురించి మాట్లాడుతూ, సోమాజిగూడలో వీళ్ళు మా మీద చాలా తీవ్రంగా మమ్మల్ని దూషించారు, మా గురించి మాట్లాడారు అని స్టార్ట్ చేసిండు. సో ఆ రౌండ్ టేబుల్ పెట్టింది మీరే, మీ ఆధ్వర్యంలోనే జరిగింది. సో మీ అయ్యా జాగీరాయి తెలంగాణ అంటుంది. 100కి 100 వాళ్ళు మా అయ్యల జాగీరే తెలంగాణ, మీ అయ్యల జాగీర్ కాదు ఇది. ఓకే, మాది నిజాం స్టేట్, హైదరాబాద్ స్టేట్ కింద ఉండే, నిజాం పాలనలో ఉండే. మీరు మద్రాస్ ప్రావినెన్స్ లో మీ ఆంధ్ర ప్రాంతం ఉండే. మీకు మాకు సంబంధమే లేదు. మీ బౌండరీలు వేరు, మీ పరిపాలకులు వేరు, మీ రాజులు వేరు, మా రాజులు వేరు. సో బరాబర్ మీకు మాకు సంబంధం లేదు. మీరు మీ కుటుంబ సభ్యులు, మీ నాయనలు వచ్చి మా అసెంబ్లీలు కట్టలేదు. మా స్తూపాలు ఇగో మీరు చేసిన ఆగడాలకు ఇగో ఈ స్తూపాలు వెలిసిరిన్ల 369 మంది నిర్దాక్షిణ్యంగా కాల్పులకు చచ్చిపోయినటువంటి వాటి గుర్తు ఇక్కడ పక్కకు పోతే ట్యాంక్ బండ్ ఉన్నది. దాంట్లో ఎవరు మీరు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం సభ్యులు కానీ ఎవరు వచ్చి ఇక్కడ ఇటుకలు మోసిన వాళ్ళు కాదు. దానిలో 10 రూపాయలు ఎవరు పెట్టినోడు కాదు. మా గండిపేటలు కట్టిన వాళ్ళు కాదు. మా హైకోర్టులు కట్టిన వాళ్ళు కాదు. మా హైదరాబాద్ నిర్మాణంలో ఎక్కడ కూడా అప్పటికే 56కు ముందే ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి నగరం ఇక్కడ. వజ్ర వైడూర్యాలంటే ఫేమస్ ప్రపంచంలో హైదరాబాదు. కోహినూరు వజ్రం కూడా మా ప్రాంతంకి వెళ్ళి పోయి అక్కడ పెట్టుకున్నారు బ్రిటిషర్స్. సో ఇది బరాబర్ మా అయ్య జాగిరే. నువ్వు మళ్ళొక్కసారి ఆ పదం మాట్లాడే ముందు, వాడే ముందు ఈ అయ్యలు గీయలు అనేది అగౌరవపరిచే రీతిగా ఫస్ట్ నువ్వు మాట్లాడకుండా ఉండు. ఆ సంస్కారం ఫస్ట్ మీరు తెచ్చుకోండి. మీ మానసిక స్థితి అయితే తెలంగాణ ప్రజలను అడుగడుగున అవమానపరిచేటువంటి మాటలు ఉన్నాయి కదా, దాంట్లో జర నువ్వు జాగ్రత్త పడు. ఎవరో నీకు నీ సినిమా డైలాగులు రాసిచ్చినట్టు ఎవడో రాసిచ్చింది చదువు ప్రయత్నం చేస్తున్నావు తప్ప అది నీ సొంత పాండిత్యం కాదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు చాలా మంది చదువుకున్న వాళ్ళ ముంగట, చదువుకున్న అనుభవాల ముంగట, ఇంట్లో కూడా చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు చచ్చిపోయినటువంటి వాళ్ళ గుర్తుకు మేము ఈ స్తూపం పెట్టినాం. ఆడ నిలబడి నేను మాట్లాడుతున్నా. ఇగో మా చిన్నాయనల జాగీరే కావచ్చు, మా అయ్యల జాగీర్ బరాబర్ జాగీరు. నువ్వు 10 సార్లు ఇప్పటికి చెప్తున్నావు. నువ్వు నేను ఈడబుట్టినా, ఆడబుట్టినా, ఇంకో దగ్గర పుట్టినా, ఒకసారి బాపట్ల అంటావు, ఓసారి తిరుపతిలో అంటావు, మళ్ళీ నేను ఏడబుట్టినా తెలియదు అంటావు. రేపు పొద్దుగాల ఇప్పుడు మేము నిన్న భూమి కాడికి వచ్చినాం కదా, మేము జనవాడలో పుట్టినా అని కూడా అనొచ్చు నువ్వు. ఎందుకంటే మరి నీకు ఆ భూమి డైరెక్ట్ అయితే వచ్చే పరిస్థితి లేదు కనుక నువ్వు ఆడబుట్టినా అని కూడా అనొచ్చు. సో అందుకనే మీరు ఫస్ట్ ఏడబుట్టినరో, మీ జాగేందో, మీ జాగీరేందో, మీ జాగీర్లే లేం గనక ఇది బరాబర్ మా అయ్యల జాగీరే. మా చెమట రక్తంతో తెలంగాణ ప్రజల, మా కూలి తల్లులు, కూలి తండ్రులు కష్టపడి నిర్మాణం చేసుకునేటువంటి మా జాగీర్ తెలంగాణ. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడే ముందు నీ పదాలు నీ నోట్లకెళ్ళి వచ్చే ముందు మేము ఉస్మానియా యూనివర్సిటీలుగా మేము కూడా చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి మా ఉస్మానియా యూనివర్సిటీలో మీ వాళ్ళు ఎవరు తట్టం మొయ్యలే, అదంతా మా పూర్వీకులు, మా వాళ్ళు చేసింది. సో బరాబర్ ఇది మా జాగా. మీరేమైనా ఉండేది ఉంటే మీరు మద్రాసు ప్రావినెన్స్ అక్కడ దాని గురించి మాట్లాడుకోండి. మద్రాసు ఏమైనా నిర్మాణం చేస్తే చేయొచ్చు, కానీ మీరు మాత్రం మా హైదరాబాద్ చేయలేదు. ఎంతకాలం ఇంకా ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు రెచ్చగొడతారు? ప్రాంతీయత అన్న అంశాన్ని మీరు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు, రాజకీయం చేస్తారు. ఆయన అంటున్న మాట ఇది. అంటే తెలంగాణలో ఉన్న మీలాంటి వాళ్ళు ఈ ప్రాంతీయతని రెచ్చగొడుతున్నారు, ఆంధ్ర తెలంగాణ మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు అన్నది ఆయన పాయింట్.
ఇది రెచ్చగొడుతున్నది అనేది ఇప్పుడు ఆ మాటల్నే ఆయన ఉల్టా రెచ్చగొడుతున్నాడు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 11 రోజులు నేను తిండి తినలేదు, ఉపవాసం ఉన్నా అంటేనే అంత అక్కసున్నది ఆయనకు. తెలంగాణ రాష్ట్రం అట్లట్లా చేస్తారు అని ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ ఆయన మాట్లాడతాడు. ఇంకొక మాట ఏమంటే శని అని మాట్లాడిండు, అది కూడా చెప్తా నేను. సో 11 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పని అక్కస్ చెప్పి ఇంత ముందు ఎవరో పాత్రికేయుడు మాట్లాడుకుంటూ ఒక ప్రశ్న వేసిండు. మీరు అప్పుడు ఇట్లా అన్నారు కదా అంటే, అవును కరెక్టే నేను అన్నా, ఇప్పుడు కూడా నేను దాని మీద నిలబడుతున్నా, నిజమే కరెక్టే, అసలు మీరు చెప్పండి అది కరెక్ట్ పద్ధతిలో జరిగిందా లేదా అని నేను అడుగుతున్నా. అన్నాడు ఆ మాట అన్నాడు. నేను ఇప్పుడు నువ్వు అడిగినాక నాకు అది గుర్తుకొచ్చింది. అదే నేను అడుగుతున్నా కూడా విభజన కరెక్ట్ గా జరగలేదనే అదే లైన్ లో ఉన్నాడు. అదే అంటున్నది తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి. అదే మాట చెప్పిండు. ఇప్పుడు నేను ఆయనకు చెప్తున్నా, ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఇదేమన్నా అమెరికన్ సెనెట్ లో తీర్మానం చేసి వచ్చిందా, లేకపోతే యూకేలా జరిగిందా, లేకపోతే యుఎన్ఓ లో జరిగిందా తెలంగాణ రాష్ట్ర విభజన, లేకపోతే పాకిస్తాన్ చట్టాల ప్రకారంగా జరిగిందా? నువ్వు పొద్దున్న లేసే దండం పెట్టి నేను అంబేద్కర్ గొప్పోడు అనుకుని చెప్తున్నావు కదా. ఆ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక కమిటీ వేసింది, కమిషన్ వేసింది, శ్రీకృష్ణ కమిషన్ కమిటీ కూడా వేసి భారతదేశము చట్టము ఒకటి అని మాట్లాడు. ఇవన్నీ డ్రామాలు వీళ్ళవి, ఇవన్నీ ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా, బరాబర్ వర్తిస్తుంది. మరి భారతదేశ చట్టాల ప్రకారంగా రాజ్యాంగానికి వ్యతిరేకం జరగలే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఏమన్నా ఉసామా బిన్ లాడెన్ క్యాంపులలో ఏమన్నా తీర్మానాలు చేసి వచ్చినాయి, ఇవన్నీ అట్లేమన్నా వచ్చినాయి? అవి కాదు కదా. డైరెక్ట్ పార్లమెంట్ లో ఆర్టికల్ 3 ప్రకారంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఇది చట్టంలో మెజారిటీ సభ్యుల తీర్మానంతో జరిగినటువంటి పని. దాన్ని వ్యతిరేకించుకుంటా మీ ప్రాంతం వాళ్ళు పెప్పర్ స్ప్రేలు కూడా పార్లమెంట్లలో పెట్టి భయభ్రాంతులను చేసి గుండాయిజం ప్రదర్శిస్తే కూడా మీ ప్రాంతం సంబంధించిన నాయకులు ఎంపీలు ఒక రోడ్ సైడ్ రోమియోల లెక్క, బాధ్యత లేని లెక్క పార్లమెంట్ లో ఇటువంటి పద్ధతులు చేస్తే అప్పుడు అందరు మహిళలే, 4 మహిళలు కలిసి చేసినటువంటి పనిలో అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ లో తీర్మానం చేసి విభజన జరిగింది. సో విభజన తీరుకంటే తను కమిటీ చేసిండ్రు, అసెస్మెంట్ చేసిరు, అన్ని చేసిండ్రు. దానికి ఏం చేశారు, 10 సంవత్సరాలు మీకు అక్కడ క్యాపిటల్ సిటీ లేదు కాబట్టి హైదరాబాద్ లో మీరు క్యాపిటల్ సిటీ పెట్టు, అప్పటిదాకా మీరు హైదరాబాద్కి వెళ్ళి కూడా నడపొచ్చు అని చెప్పిండ్రు. సో ఇవన్నీ చట్ట ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా, న్యాయబద్ధంగా జరిగినటువంటి ప్రక్రియ. దాని మీద ఇంకా అక్కసు చెప్పుకుంటూ ఇప్పటికది పద్ధతి ప్రకారంగా జరిగిందా లేదా అంటే నేను చెప్తున్నా, ఇదేం ఆటవిక రాజ్యం లెక్క జరగలేదు కదా. ప్రతి దాన్ని నీ డివిజన్ కు కూడా నీకెంత వాటా కావాలి, మాకెంత వాటా, తెలంగాణలోకి ఎంత వాటా కావాలి, ఇదంతా విభజన కూడా ప్రాపర్ గా జరిగింది. మీరు ఆఖరికి మేము పోలవరం కట్టుకుంటామంటే 7 గ్రామాలు, 7 మండలాలు ఇక్కడికి సంబంధించినటువంటి వాటిని ఇక్కడోళ్ళను ముంచి, ఇక్కడ గిరిజనులను ముంచి, ఇక్కడ ఆదివాసులను ముంచి మీకు తీసుకుపోయి అక్కడ పోలవరం కట్టుకుంటానికి ఇచ్చింది కదా. ఇది అదే మాకు సంబంధించినటువంటిది. మా ఇక్కడ రామాలయం భద్రాద్రి రాముడు కూడా మునుగుతాడు, బ్యాక్ వాటర్స్కి వెళ్ళి అన్నా కానీ తీసుకుపోయి అలా కలిపారు కదా. ఇది ఇంకా దాంతో మాకు నష్టం జరిగింది. అందుకే ఉద్యోగాల కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతిదీ ఒక ప్రక్రియ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా జరిగింది. కానీ వీళ్ళకి అది ఇష్టం లేక వాళ్ళు ఇప్పుడు కూడా విషం జిమ్ముతున్నారు. ఇంకొక మాట తాను ఏమన్నాడు, దిష్టి అనే పదం వాడిండు కదా. ఏ సందర్భంలో వాడినో ఏందో అది మేము ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అని. ఏ సందర్భంలో వాడినా కానీ నువ్వు సపోజ్ ఎవరైనా తిట్టినావు అనుకో, ఏ సందర్భమైనా ఒక భూత పదం నీకు రావద్దు. ఇప్పుడు నువ్వు దిష్టి బొమ్మ అన్నావు కదా, దిష్టి బొమ్మ అన్నాక నీతో మాకేం అవసరం? నువ్వు ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం కూడా. కంటి చూపుతో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి, దిష్టి తలిగి. అంటే ఆయన లోపట ఎంత విషం ఉన్నది తెలంగాణ ప్రజలు అంటే, దిష్టి బొమ్మల లెక్క తెలంగాణ ప్రజల కళ్ళు విషం లెక్క అనే మాట పదజాలం ఉన్నది చూసినావా, అది చాలా ఆబ్జెక్షనబుల్. ఆయన చాలా ఏదో విద్వాంసుడు మాట్లాడిన లెక్కలు ఆయన పోజులు కొట్టుకుంటూ మాట్లాడింది. కానీ మీ మాటలలో రాసి పెట్టుకొని వచ్చి డైలాగులు చదివినట్టు కాదు పవన్ కళ్యాణ్ గారు. మీరు మళ్ళొక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలున్నా మీ మనస్తత్వం గంతనే, మీ బుద్ధులు మీరు మార్చుకుంటలేరు. ఇప్పటికి ఇంకేదో ఆ సినిమా డైలాగులు కొట్టినట్టుగా ఆయన మాట్లాడుకుంటా చెప్పిండు. నువ్వు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ లా అసలు మీరెవరు, గద్దరన్న చనిపోయినప్పుడు గద్దరన్న నా దగ్గరకు వచ్చిండు, మీరు ఎక్కడున్నారు అని మాట్లాడారు. నేను చెప్తున్నా, పృథ్వీరాజ్ నా పేరు, పవన్ కళ్యాణ్ నిన్న నీ భూముల కాడికి వచ్చినప్పుడు మేమంతా ఉన్నాం, నేను రఘు సీను మేమందరం ఉన్నాం కదా. నేను చెప్తున్నా 96 కన్నా ముందు గద్దరన్న ఇంట్లో 95 నుంచి ఆయన రాసిన మొట్టమొదటి 2 పాటలు వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను కూడా ప్రాక్టీస్ చేసినాను కాబట్టి నేను చెప్తున్నా, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినో అని. ఆ బడుల గురించి మాట్లాడినప్పుడు, ఉద్యోగాల గురించి మాట్లాడినప్పుడు, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం సమస్యల గురించి మొత్తం కంప్లీట్ పెట్టి తెలంగాణ ఔన్నత్యాన్ని చెప్పేటువంటి పాటలు కూడా 2 పాటలు. అవి 96లో
ఇక్కడ నవరంగ్ టాకీస్ దగ్గర మేము మీటింగ్ పెట్టినాము. ఆ మీటింగ్ లో నేను వేదిక మీద ఉన్నోని అప్పటి నుంచి నేను గదరన్నతోని చచ్చిపోయే వరకు ట్రావెల్ చేసుకుంటూ చెప్పిన. నువ్వు చెప్పిన ఖుషి సినిమా అప్పుడు నీకు గెలిచింది 2001. తర్వాత ఏదో నువ్వు కార్యంగానే పెద్ద తెలంగాణ రాసి ఇచ్చినట్టు కాదు చెప్పొద్దా, అటువంటి చెప్పొద్దు. అది గంత అంటే నీ తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తే ఎన్ని వందల కోట్ల రెమ్యునరేషన్ వచ్చింది, వందల వేల కోట్ల రూపాయలు కదా, వందల వేల కోట్ల రూపాయలు కదా వాళ్ళకి వచ్చినాయి. రోజు చెప్పుకోవాలా? అంతకు ముందు నువ్వు మీరేంది చెప్పు, అంతకు ముందు ఏంది, మీ అన్న ఏంది, నువ్వేంది, యాడున్నారు అసలు మీరు సినిమాల కన్నా ముందు? మరి మా జేబులు కత్తిరిస్తేనే కదా వచ్చింది సినిమాలన్నీ, నువ్వు దేనికి చేసినావు? సో ఇవన్నీ నువ్వు గద్దరన్నతో నాకు అసోసియేషన్, గద్దరన్నతో నీకు అసోసియేషన్ ఉండడు వ్యక్తిగతం, చాలా మందికి వ్యక్తిగతంగా ఉంటది. కానీ గద్దరన్న ఆలోచనలు, గద్దరన్నకు తెలంగాణ అంటే ఇష్టం ఉండే, కానీ అదే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మరి గద్దరన్న అనలే కదా అట్లా తెలంగాణ చాలా అప్రజాస్వామికంగా ఫామ్ అయిందని చెప్పిన అనలే కదా, అట్లా అనలే కదా. అట్లా అనేది ఉంటే నువ్వు అనేది ఉంటు. ఇలా నా గద్దరన్న దోస్తు, గద్దరన్న క్లోజు, నా జేబులలోకి వెళ్ళి పైసలు తీసుకుపోతుండే ఈ టైప్లలో మాటలు అది గతంలో అన్న మాట. ఇటువంటి మాటలు మాట్లాడి నువ్వు మభ్యపెట్టియాల్సిన ప్రయత్నం చేయకు. మరి ఆ గద్దరన్న ఆలోచన విధానం, గద్దరన్న ఆశయాలు కనుక ఉండేది ఉంటే ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఆయన కూడా కొట్లాడిండు, ఆయన కూడా చెప్పిండు. ఆయన ఎప్పుడు అనలే అప్రజాస్వామికంగా అనలే కదా, చట్టం ప్రకారంగా ఆయన కూడా సెలబ్రేట్ చేసిండు కదా. అట్లా అన్నప్పుడే నువ్వు గద్దరన్న ఆలోచన విధానం ప్రకారంగా నువ్వు లేవు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నాం దీని విషయం. సో ఇంకొకటి ఆయన చెప్పిన దాంట్లో మనం నిన్న కోడి చెరువు దగ్గరికి పోయినాం కదా, ఏమంటుండే ఒక వైపునేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఒకవేళ నేను కబ్జా చేసిండు తీసేసుకోమనండి అని ఒక డైలాగ్ కొట్టిండు. అన్ని డైలాగులే, అన్ని 10 పేపర్లలో రాసుకొని వచ్చిండు. ఎవరు రాసిచ్చిన మరి ఇక్కడ రాసిచ్చినట్టున్నారు. ఒక వైపునేమో తీసేసుకో అంటున్నాడు, రెండో వైపున ఇంకో మాట ఏమంటుండు, అది ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్తే క్రిమినల్ ట్రెస్పాస్ కింద కేసులు పెట్టాల్సి వస్తుంది, డిఫమేషన్ కేసులు పెట్టాల్సి వస్తుంది అని ఇంకొక డైలాగ్ కొడుతున్నాడు. అంటే ఒక వైపునేమో ప్రజలకి కొంత పాజిటివిటీ రావడానికి తీసేసుకో అనే మాట, ఇంకొక వైపున ప్రైవేట్ ప్రాపర్టీ అది కేసులు పెడతామనేది ఇంకొక మాట. అంటే ఎంత షేడ్స్ కనిపిస్తున్నాయి, ఎలాంటి షేడ్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే బరాబర్ కేసు పెట్టు పోయి, అంతే నువ్వు కేసు పెట్టు మా మీద, మీ ప్రైవేట్ ప్రాపర్టీకి మేము వచ్చినందుకు బరాబర్ నువ్వు కేసు పెట్టాలా మా మీద. పెడితేనే ఇది వాస్తవాలు జనానికి కూడా ఇంకా బయట తెలుస్తుంది. నువ్వు ఉట్టిగా నీ డైలాగులతో నువ్వు మైకులో ముంగట మాట్లాడు కాదు. మేము కూడా దాని విషయంలో ట్రెస్పాస్ కింద మేము కూడా జైలుకు పోవాలి. అది ఎవరిది, ఆ మొత్తం 26 ఎకరాలు ఎవరిది అనేది బయటికి తెలవాలి. ఈ కోడి చెరువును మింగిన కేడి కళ్యాణ్ కు వాళ్ళకి హత్కాడిలేసి బొక్కల వారేస్తారా, లేకపోతే మేము ట్రెస్పాస్ చేసినందుకు మాకు బేడిలేసి లోపడి పోతామా? ఇది బరాబర్ తేలాల్సిన అవసరం ఉంది. చెరువుకు డైరెక్ట్ నువ్వు ఫెన్సింగ్ పెట్టి గ్రౌండ్ కు పోయి చూపించిన తర్వాత వ్యవసాయం చేస్తలేమని చెప్పి నీ మనిషే చెప్పిండు, అక్కడ క్లియర్ కట్ గా చెప్పిండు. అది చెరువు అని తెలుసు, మ్యాప్లలో ఉన్నాయి, మొత్తం అన్ని ఉన్నాయి. నువ్వు ఒకవేళ కొన్నా గానీ ఏ ఫసల్ కు వాళ్ళకు పేదరికంలో ఉండి తిండి గింజలు కూడా లేనటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటేందుకు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు మట్కే ఉంటది. అది కానీ ఎవరికి రిజిస్ట్రేషన్ చేసేది కాదు చట్టం ప్రకారం. నీకెట్లా వచ్చింది? అందుకనే ఇప్పుడు జనవాడలో పుట్టినా అంటాడు అనేది దాని దృష్టిలో పెట్టుకున్నా. బోర్ ఎట్లా వేసినావు? వోల్టా చట్టానికి నువ్వు చట్టము రాజ్యాంగం అని మాట్లాడుతున్నావు కదా, దాని ప్రకారంగా అసలు నీకు బోర్ వేసే అధికారం ఎవరిచ్చారు? ఇలా నువ్వు ఒక సింపతి తెస్తుంది ఆడ ఆవులను జాతున్నా అని, ఇది ఒక డ్రామా అనేది. నువ్వు ఆవులను జాతి ఎవరొద్దంటే తలా 2 ఎకరా 2 ఆవులు ఇచ్చేసాయి, నీ దగ్గర పైసలు ఉంటే మీతోకి ఇచ్చేసాయి. నీకు ఇంకేదైనా భూమి లీగల్ ఉంటే కూడా దాని మీద పో. కానీ మేమే అడుగుతున్నాం, బరాబర్ కోడి చెరువు సంగతి ఏంటిది అన్నది తేల్చాల్సిన అవసరం. మేము చెప్తున్నాం నువ్వు అది కబ్జా చేసినావు అని చెప్పి. సో కబ్జా కాదని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ కోట్లకు బరాబర్ జరగాలి, దాని మీద యాక్షన్ కూడా జరగాలి. ఇంకొక మాట, ఇప్పుడు నువ్వు ఫస్ట్ మాట్లాడిన మాట ఏమన్నావు అంటే మీ మీదనే క్రాంతి దల్లే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు రౌండ్ టేబుల్ పెట్టిర్రు, సమస్య అంతా సమసిపోయిన తర్వాత పృథ్వీరాజే ముంగడికి వచ్చి చేస్తున్నాడు అని చెప్పని చాలా మంది అడుగుతా ఉన్నారు నన్ను. నేనేమంటున్నా అంటే ఒకటే విషయం, ఆయన తనను బెదిరించి తనకు నేను మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నంటే మీరు బూతులు మాట్లాడుతున్నాను ఉల్టా మన మీద అంటూ ఉల్టా చోరు కోతువాలు అయిపోయింది ఇక్కడ. నేనేం చెప్తున్నా అంటే మీ ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు, మీ జన సైనికులు అమ్మనా బూతులు మెసేజ్లు పెట్టి తిట్టి తెలంగాణలోనికి ఆంధ్ర రాజకీయాల మీద ఏం పని రా, ఇక ఒక్కొక్కటిగా నోటి నేను అది చెప్పలేను, నోటి అమ్మలు అక్కలు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఒత్తిడికి తీసుకొచ్చి పాపం ఆయన చాలా ఇబ్బంది పడి డీజీపీని కలిసి దాకా వచ్చింది. ఎందుకంటే సంపుతమని బెదిరించే కాడికి వచ్చి తెలంగాణ ప్రభుత్వం కూడా 2 వ్యాన్ల మనుషులను పోలీసులను వాళ్ళ ఇంటికి పంపించే స్థాయి దాకా, అంటే అంత అభద్రతకు నెట్టేసిరు జన సైనికులు గనక అప్పుడు నా తెలంగాణ సమాజానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కామన్ జనానికి కూడా అసలు ఏం జరుగుతున్నది అని చెప్పి చెప్పేటందుకు పెట్టింది. ఆ మీటింగ్ తర్వాత నీ జన సైనికులు ఆ మీటింగ్ లో మా ఊళ్ళను అడ్డగోలుగా తిడుతుంటే, మా ప్రొఫెసర్లను కావచ్చు మా ఊళ్ళను అడ్డగోలుగా తిడుతుంటే ఇక్కడ లోపల ఆవేదనతోని
మాట్లాడింది అక్కడ క్రాంతి దళ్ గా. నేనైతే అసలు ఎక్కడ ఆయన గురించి నీ మేధో సంపత్తి నీకు లేదు, నువ్వు వచ్చి ఆయన చెప్పులు మోసినా నీకు ఆ విజ్ఞానం రాదని ఎందుకన్నా అంటే, గతంలో కూడా మనం చెప్పే సనాతన ధర్మం కావచ్చు, హిందూ సాంప్రదాయాల ప్రకారం కావచ్చు, గురువుల కాళ్ళ కాడ చెప్పులు తీసుకుపోయి పెడతాము. వాళ్ళ దగ్గర నువ్వు శిష్యరికం తీసుకుంటే నీ విజ్ఞానం వస్తుందనే భావనతో నేను మాట్లాడినాం. కొంతమంది ఆవేశంగా మాట్లాడు కానీ ఎవరు బూతులు తిట్టలే. కానీ తెల్లారి నీ జన సైనికులు కూర్చున్న అక్కడ తెలంగాణ మేధావులను ముండా కొడుకులు అన్నారు. ముండాలంటే ఎవరు? బహిరంగంగా అన్నారు. కొన్ని ఛానళ్లు చూపించినాయి, డైరెక్ట్ చూపించినాయి అవన్నీ. మరి దాని మీద నువ్వేం చెప్తావో చెప్పు. దాని తర్వాత అసలు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ అస్తిత్వమే, తెలంగాణ అమ్మల మీద, తెలంగాణ చెల్లెల మీద, తెలంగాణ అక్కల మీద, ప్రతి ఒక్కరి మీద రేపులు చేస్తాం, ఎత్తుకపోతాం. మీరు నైజాం దగ్గర ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా, మీ అమ్మ దగ్గర తీసుకుపోయి, మీ అమ్మ ఉన్నదో మాకు తెలియదు, మీ అమ్మ దగ్గర తీసుకోపో, లేకపోతే చిరంజీవి గారి భార్య దగ్గర తీసుకోపో. ఎందుకంటే నీ భార్యకు తెలుగు వస్తుందో రాదో మాకు ఎరకలేదు. ఆ బూతులకు వాళ్ళు ఒప్పుకుంటే దేనికంటే దానికుంటా. లేదు నీ అన్న కొడుకు రామ్ చరణ్ అన్నాడు కదా, తన బిడ్డ దగ్గర తీసుకపో, ఆ అమ్మాయి దగ్గర తీసుకపో, కూసబెట్టి గింత మా వాళ్ళు గింత విజ్ఞానవంతులు ఉన్నారు. తెలంగాణ మేధావులను, తెలంగాణ ప్రజలను పట్టుకొని, తెలంగాణ ఆడిబిడ్డలను పట్టుకొని గిన్ని మాటలు అన్నారని ఆ బూతులు నా దగ్గర కూడా, నా నెంబర్ కూడా మీరైతే పబ్లిక్ చేసిర్రో, నాకు కూడా పెన్లాలను గిన్లాలను అసలు వాళ్ళు అన్నారు కదా, తెలంగాణ పదం అనేది డిక్షనరీలో లేదని. అసలు మీరు ఏ డిక్షనరీలు చదివి ఇన్ని పూతులు నేర్చుకున్నారో నాకైతే అర్థమైతలేదు. దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఘోరంగా అన్నాడు. 1200 మంది అమరులను నేను ఎక్కడ అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఆకాంక్షకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకంగా నువ్వు 11 రోజులు అన్నం తినలేదు అన్నవో, అదే రోజు కథం అయిపోయింది. నీకు మా అమరుల పట్ల నీకు ఏం గౌరవం ఉన్నది? మళ్ళీ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తారు ఆమె తాగి వచ్చి వేదికకి ఎక్కింది అని. మరి ఇప్పుడు నేనంటున్నా, పవన్ కళ్యాణ్ నేనంటున్నా, ఇప్పుడు నా ఓటోలు అనొచ్చు, నేను అనొద్దు, కానీ అంటున్నా నువ్వు కూడా తాగి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకేమైనా టెస్ట్ చేసిరా? నేను మాట్లాడితే నేను తప్పే అవుతుంది, కానీ నీ వాళ్ళు కూడా అట్లా మాట్లాడారు కదా. మరి డ్రగ్స్ తీసుకొని మాట్లాడిన వాళ్ళు అట్లా అసభ్యంగా ఎట్లా మాట్లాడతావు? ఒకవేళ చెప్పు తీసి కొట్టిన దానికే నీకు బాధపడ్డావు అనుకో, ఓకే, నువ్వు కొట్టిండ్రు ఎందుకు కొట్టిరు అని చెప్పి నువ్వు అడగనుంటివి, లేదు నువ్వు కేసు పెట్టనుంటివి. ఆమె ఆవేశంతో చూపించకుండా మాట్లాడదాం అనుకున్న దాంట్లో ఫోటో పట్టగానే ఒక పెద్ద మనిషి మాలా మహారాణ మిత్రుడు వచ్చి దాన్ని తీసి కొట్టిండు. అది ఆవేశంగా అందరు, ఎందుకంటే మా వాళ్ళని ఇంత అమ్మనా బూతులు తిడతారా, ముండ కొడుకులు అంటారా మీరు, ఎవర్రా ముండ కొడుకులు, నువ్వు ఏం నడుపుతున్నావు అనే ఉద్దేశంతో ఆవేశంగా జరిగినటువంటి పనికి అస్సలు మామూలుగా కాదు వాళ్ళు. నేను వాళ్ళ ఇంట్లోకి చెప్తున్నా, చిరంజీవి భార్యకు చెప్తున్నా, తర్వాత నాగబాబు భార్యకు చెప్తున్నా, వాళ్ళ బిడ్డలకు చెప్తున్నా, చిరంజీవి బిడ్డలకు చెప్తున్నా, ఆంధ్ర ప్రాంతంలో మోహన్ బాబు బిడ్డకు చెప్తున్నా, మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తున్నా, మురళీమోహన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు, మహేష్ బాబు, వీళ్ళందరికి, నరేష్, వీళ్ళందరికి చెప్తున్నా, మీ ఇళ్ళ తీసుకుపోయి తెలంగాణ వాళ్ళ మీద ఎన్ని బూతులు తిడుతున్నారో మీరు చూడుండ్రి. ఒక గవి చూసి మండి కడుపు గాలి. ఇక్కడ జనంకు మొత్తం మా తల్లులు అంటారా మీరని. మాకు వాళ్ళందరి మీద గౌరవం ఉన్నది, ఆ తల్లుల మీద గౌరవం ఉన్నది. నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తో బుట్టు రుణం తీసుకుంటమే చెల్లెమ్మ అనే పాట పాడితే దాసరి నారాయణరావు వైపు నా అన్నలే కనిపించిందన్నా అని గదరన్న అంటే, ఇది మా సంస్కృతి, మా సంస్కారం అది. కానీ మీరు కూడా తన కూడా గొప్పతనంగా ఆ మాట మాట్లాడింది కదా. కానీ ఆ ఆడోళ్ళ నేను ఎవరిని ఏమంటలేను, వాళ్ళ దగ్గర అట్లున్నది. కానీ మీ సంతానం, మీ సంతతి తెలంగాణ ప్రజల మీద ఇంత బూతు పురాణం తిడుతుంటే నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నా, నువ్వు చాలా నీతి శతకాలు మాట్లాడుతున్నావు కదా నాయన, మంచిదే, నీ డైలాగులు మంచిదే, నువ్వు ఇవన్నీ తీసి పెట్టు. నువ్వు ఇలా ఛాలెంజ్ చేసినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ బరాబర్ ఇక్కడికి వస్తాను. గతంలో కూడా ఏం జరిగిందో తెలుసు భయ్. నిన్న ఎవరు భారతదేశంలో బొచ్చాడు ఇంతకన్నా భీకరమైన డైలాగులు కొట్టిండు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎవడన్నా మాట్లాడినా అన్నాడు. ఇక నేను చెప్తున్నా, 96 నుండి తెలంగాణ అంటేనే ఉన్నాం అడుగడుగున. అదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తీర్మానాలు చేసిండ్రు. బహుశా నీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. కాకపోతే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒకసారి అటు ఇటు కావచ్చు, అదే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తే అదే కాంగ్రెస్ పార్టీ తీర్మానం పెట్టింది. కానీ ప్రజా పోరాటాల దృష్ట్యా జరిగింది. మేము ఇక్కడికి వచ్చి మేము కూడా రేపు పొద్దున్న నుంచి మా వాళ్ళు కూడా నిలబడుకో భయ్ ఎవడొద్దన్నాడు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం నువ్వేందనేది తరోగా ఎక్స్పోజ్ అయింది. నీ ఆంతర్యం ఏంటిది, నీ లోపటేమున్నది, ఇప్పటికీ నీకు ఆ లోపల అక్కసు కసి ప్రాపర్ గా విభజన జరగలేదు అంటున్నావు. కాబట్టినే నీ లోపల తెలంగాణ వ్యతిరేకత భావం ఎంతున్నదో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కానీ మా తల్లులను, మా అక్కలను, మా చెల్లెలను, మా పెన్లాన భార్యలను మీరు అసభ్యంగా మాట్లాడి ఎత్తుకపోతాము, రేపులు చేస్తాము, ఇవన్నీ కనుక మాట్లాడితే మేము మీ ఆడోళ్ళ గురించి మేమేం మాట్లాడము. కానీ మేము రికార్డ్ చేసుకుంటున్నాం, ప్రతిదీ రికార్డ్ చేస్తాం. అది బరాబర్ ఉంటది. మా రాజ్యం వచ్చినాడు ప్రపంచంలో ఏ మూలకున్నా గానీ తీసుకొచ్చి ముసలు ఎక్కియకపోతే చూడండి, మా ప్రభుత్వాలు కూడా వస్తాయి, భవిష్యత్తులో బరాబర్ వస్తాయి. ఇప్పటి ప్రభుత్వమే ఆ పని చేయాలి.
ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం పని చేయకపోతే రేపు భవిష్యత్తు జరుగుతాయి. ఆంధ్రాలో దొంగ కేసులు పెడితే ఇక్కడ జర్నలిస్టులు తీసుకుపోయి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు కదా. ఇవాళ నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా, ఇవాళ చూడు మన తెలంగాణ ఆడబిడ్డలను, తెలంగాణ తల్లులను తిడుతున్నారు, రేపులు చేస్తామంటున్నారు, డేట్లు ఫిక్స్ చేస్తున్నారు. మర్మాంగాలు ఏ తల్లి చనుబాలు దాగి పెరిగినవో నా తెలంగాణ తల్లులు, నా తెలంగాణ అక్క చెల్లెళ్ళై ఆ రొమ్ములు గోస్తా అని మెసేజ్లు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు గమనించండి, ఇటువంటి మెసేజ్లు పెడుతున్నారు. ఒక్కొక్కడు మర్మాంగాలు వస్తామని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు, టెలిఫోన్ నెంబర్లు ఇచ్చి పెడుతున్నారు. పవన్ కళ్యాణ్, నువ్వు నీతివంతును అయ్యేది ఉంటే నువ్వు తీసుకుపోయి ఆ మెసేజ్లు మీ ఇంట్లో ఆడోళ్ళకు చూపి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చూద్దాము. మా ఆంధ్ర గవర్నమెంట్ కేసులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు కొడుకు జన్మ పుట్టుక గురించి ఒక ఆంధ్ర సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మాట మాట్లాడితే చాలా అసభ్యంగా మేము కూడా ఒప్పుకోం దాన్నంతా. వాళ్ళ కుటుంబం ఎంత డిస్టర్బ్ అయింది. చంద్రబాబు నాయుడు బుడ్డపోర ఏడ్చిండు పాపం. ఇవాళ మరి మా తల్లుల మీద, మా అక్క చెల్లెల మీద మాట్లాడదాం, మాకు ఆ బాధ లేదా? చంద్రబాబు నాయుడు గారు మీ భార్యలను కూడా అడగండి, ఈ మెసేజ్లు పెట్టి అడగండి. మీరు అక్కడ పెట్టి కేసులు బుక్ చేస్తారు కదా, ఇప్పుడు వీళ్ళ మీద మీరు ఎట్లా కేసులు బుక్ చేస్తారు? సెల్ ఫోన్ల మీద వచ్చేటి కూటమి గవర్నమెంట్ అంటారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న దాన్ని ఎవరు వాళ్ళు కూడా సమర్థించట్లే కదా. ఇప్పుడు సమర్థించారు జనసేన వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు కదా. ఇప్పుడు అంటే చంద్రబాబుకి ఆల్రెడీ అది ఉంది కదా, ఇంత బూతులు మాట్లాడినని. ఇప్పుడు నేను కూడా ఏమడుగుతున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు కేసులు పెట్టాలి. ఇప్పుడు మా ఊళ్ళ మీద ఇప్పుడు మేము అన్ని ఉన్నాయి ప్రూఫ్లు అన్ని మీ ప్రాంతం వాళ్ళే ఉన్నారు మొత్తం ఉన్నోళ్ళంతా, వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. క్షమాపణ గోరుడు కాదు, ముక్కు నేలకు రాయాలి. వచ్చి ఒక్కొక్కడు ముక్కు నేలకు రాయాలి అమరస్తూపం కాడికి వచ్చి. కానీ బరాబర్ చెప్తున్నాం, ఇది ఇక్కడితోటి ఆగదు. మేము ఇంకొకటి, భారతదేశం మీద ప్రేమ మాకెక్కున్నది, మీరు కాదు. మీరు ప్రజల వాళ్ళు చెప్తున్న లైన్ ఏంటంటే, ఆంధ్ర ఏంది తెలంగాణ ఏంది, మనం భారతదేశంలో ఉన్నాం కదా. ఆయన కొడుతున్న డైలాగ్ అది. భారతదేశంలో ఉన్నాం కదా, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సౌత్ వయనాడుకి వెళ్ళి పోటీ చేయలేదా సౌత్ ఇండియాకి వచ్చి? సో మేము తెలంగాణకు వస్తే తప్పేముంది? భారతదేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్. భిన్న భాషలు, భిన్న ఆచారాలు, భిన్న జీవన విధానాలు, భిన్న సంస్కృతులు ఇవన్నీ కలిపితే అయింది. 550కి పైన సంస్థానాలు కలిపితే భారతదేశం అయింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అస్తిత్వం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అస్తిత్వం ఉంది. ఇవన్నీ కలిపితే అయింది. అయితే ఒకరిని ఒకరు గౌరవించుకునేటువంటి సంస్కారం ఉండాలి. ఇక్కడ మేము ఎవరిని కాదనిలే, మీ ఉద్యోగస్తులను ఎవరో ఇక్కడ దాడి చేస్తున్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఎవరిని దాడి చేయలే, మాకు కూడా దగ్గర దోస్తున్నారు, ప్రాణమిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీ కార్యకర్తలు, మీ వాళ్ళు జన సైనికులు చేసేటువంటి అసభ్య పదజాలం చూసి వాళ్ళు కూడా సిగ్గుతోని తల వంచుకుంటున్నారు. మీ ప్రాంతంలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ మీరు దాన్ని రెచ్చగొడతా ఉన్నారు. సో ఇవన్నీ అక్కడోళ్ళను ఏదో దాడులు చేస్తున్నామంటే ప్రొజెక్ట్ చేసుకుంటా ఇన్సెక్యూరిటీ తీసుకొస్తారు కదా. ఆ ఇన్సెక్యూరిటీ తీసుకొచ్చుడు అనేదే చాలా తప్పు చేస్తున్నావు నువ్వు. మీరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు అవతరణ దినోత్సవం నాడు ఆయన వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఏంటంటే, ఇదే రోజు వాళ్ళకు కూడా ఒక సపరేట్ అయినట్టే కదా వాళ్ళ రాష్ట్రం కూడా. నీ రాష్ట్రంలో నువ్వు చేసుకో భయ్. ఇంకోటి క్యాపిటల్ సిటీ లేదు, నువ్వు అక్కడ ప్రజలను మోసం చేస్తున్నావు, అక్కడ ఓటేసినోనికే దిక్కు లేదు, నువ్వు వీడికొచ్చి ఏం చేస్తావు అని చెప్పని అడుగుతున్నాం మేము. అదే బూట్లు ఎత్తుకున్నాడు గుండెంలు ఎత్తినట్టుగా అన్నారు కదా, ఒక గదే కథ అయింది. ఇంకొకటి చాలా తెలంగాణ, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడితే పొన్నం ప్రభాకర్ తిడుతున్నారు. ఎవరు మాట్లాడినా కానీ బూతులు, అడ్డమైన బూతులు వీళ్ళు ఏడ నేర్చుకున్నారో మాకు తెలియదు, కానీ అవన్నిటి మీద ఎంక్వైరీ కూడా జరగాలి. సో ఈ బూతులు తెలంగాణకు సపోర్ట్ గా ఎవరు మాట్లాడినా, ఈ ప్రాంత అస్తిత్వాన్ని గౌరవించేటట్టుగా ఏ మేధావులు మాట్లాడినా బూతులు మాట్లాడుతున్నారు కదా. నేను వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నా, ఒకవేళ మీరు అదే పద్ధతి ఉంటే తెలంగాణ మొత్తం ఒకటైతుంది. మీకు వ్యతిరేక భేషజాలకు పోకుండా మేమందరం ఒకటైతాము. మా మేధావులంతా కూడా ఒకటైతారు. వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా ఆడబిడ్డలను పట్టుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అది మీ సంస్కారానికి మీ ప్రతీక. అద్దంలో మీరే చూసుకొని మీ తల్లులు, మీ భార్యల దగ్గర పోయి వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడాలని చెప్తున్నాం. ఇంకొకటి, ఇల్లీగల్ గా ఇక్కడ ఆయన ఇంకో మాట మాట్లాడుకుంటూ వచ్చిండు. మీరు మార్వాడి అంటే మాట్లాడినరు, మీరు గుజరాతీ అంటే మాట్లాడినరు. ఇది కూడా చెప్తున్నాం. హైదరాబాద్ అంటేనే ఇక్కడ జర్మనీకి వెళ్ళి ఉన్నారు, ప్యారిస్కి వెళ్ళి ఉన్నారు, ఇరాన్కి వెళ్ళి ఉన్నారు, ఇరాక్కి వెళ్ళి ఉన్నారు, మొత్తం ప్రపంచ అమెరికాకి వెళ్ళి ఉన్నారు, లండన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంగ్లో ఇండియన్స్ కాడికి వెళ్ళి ఇక్కడ వాళ్ళకి అధికారాలు ఉన్నాయి హైదరాబాద్ లా. హైదరాబాద్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ ఏ ప్రాంతంకి వెళ్ళి వచ్చిన వాళ్ళతో మాకేం పంచాయతీ లేదు. మార్వాడి కూడా నీచా జాత్కా తేరీ మాకి అని కొడితే, ఒక పాలముకుంటాను ఒక దళితుని కొడితే, అరే నువ్వు అట్లెట్లా మాట్లాడతావు అని చెప్పని మాట్లాడినాం.
ఇక్కడ ఇల్లీగల్ గా దందాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఇయ్యాలటి కాదు సత్యదాకా పోరాటం ఉంటది. మార్వాడి అని ఎవడైనా నువ్వు కూడా ఆఖరికి నువ్వు కూడా ఇల్లీగల్ దందాలు చేస్తే నీ భూమి కూడా ఇల్లీగల్ ఉంటే నీ మీద కూడా పోరాటం ఉంటది. కానీ నువ్వు రెచ్చగొట్టేటట్టుగా వీళ్ళు నాకు గుజరాత్ అంటే గుజరాత్ కొడతారు, మా ఊళ్ళు సూరత్లు ఉన్నారు, సూరత్ నుండి మా ఊళ్ళు లంగ దందాలు చేస్తే వాళ్ళది కూడా తప్పే. నీ ఆంధ్రాకి వచ్చేవాడు కాంట్రాక్టర్ వచ్చి తెలంగాణలో వచ్చి ఆంధ్రాలో దోపిడీ చేస్తే వాంది కూడా తప్పే. కానీ నువ్వు ఈడికి వచ్చి చేస్తే నీది కూడా 100% వాళ్ళు తప్పు. నువ్వు శిక్ష అర్హుడివి. రేవంత్ రెడ్డి మా మీద కేసు పెట్టాలి, మాది కరెక్టా కాదా తేల్చాలి. ఒకవేళ మేము దోషులం అయితే మనని బొక్కల వారేయాలి, లేదంటే శిక్ష మనకు పడాలి, లేదంటే పవన్ కళ్యాణ్ కు పడాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నా, ఇల్లీగల్ గా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కబ్జా ల్యాండ్ మాఫియా చేస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా కేసు పుటప్ చేసి నువ్వు ఎంక్వైరీ చేయించి కరెక్టా కాదా చూడు, లేకపోతే నీ మంత్రి పదవులకే నన్ను బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి వాళ్ళే దేశ సమైక్యతకు విఘాతం కల్పిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇంకొకటి ఆఖరి పాయింట్ ఏం చెప్తున్నా అంటే, లేస్తే కూర్చుంటే గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పంగానే పెద్ద మనుషులు కాదు నాయన మీరు ఇవన్నీ పెద్ద పెద్ద. అరే నాయన అదే ఏమంటున్నా అంటే వాళ్ళ పుస్తకాలు పట్టుకునే అర్హత కూడా లేదు మీకు. ఆచరణలో పెట్టు. నువ్వు అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారంగా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా అపహాస్యం చేసినట్టు మాట్లాడినా కదా. ఏం చెగువీరాలు మాట్లాడతావు నువ్వు, ఏం భగత్ సింగ్ లు మాట్లాడతావు, ఏం జ్యోతిరావు పూలే గురించి మాట్లాడతావు, ఏం సావిత్రిబాయి బొమ్మలు పెట్టుకొని దండం పెడతావు. ఎందుకు గద్దర్ల పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు ఎందుకు నువ్వు అపహాస్యం చేసి అవమానం చేసినట్టుగా మాట్లాడతావు. వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళ ఆలోచనలను నీ ఆచరణలో చూపియకుంటే నువ్వు మోసం చేస్తున్నట్టే, వాళ్ళని మోసం చేస్తున్నట్టే, జనాలను మోసం చేస్తున్నట్టే చెప్పదలుచుకో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. ఇది తెలంగాణ వాయిస్. ఇది ఇంత స్ట్రాంగ్ గా ఇంత పవర్ఫుల్ గా తెలంగాణ వాయిస్ ఉంటుంది. ఇంకా స్టోరీ అయిపోలేదు, కథ మిగిలే ఉన్నది, యుద్ధం మిగిలే ఉన్నది. పవన్ కళ్యాణ్ ఎట్లా తెలంగాణలో మీరు పార్టీ ముందుకు తీసుకెళ్తారు, తెలంగాణ ఆహ్వానించాలి, దాన్ని తెలంగాణ ఆహ్వానించేలాగా మీ ప్రవర్తన ఉండాలి. అంతకంటే ముందు మీరు కబ్జా చేసిన 10 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బేషరతుగా అప్పచెప్పాలి. అప్పుడేమన్నా ప్రజలు ఆలోచిస్తారు. సో మీరు ఏదైతే డిఫమేషన్ కేసులు పెడతాం, ట్రెస్పాస్ కేసులు పెడతామన్నారో తక్షణమే నీకు దమ్ము ధైర్యము ఇంకేమన్నా ఉంటే తక్షణమే ఆ కేసులు పుటప్ చేయాలి. మేము కోరుకుంటున్నాం, ఆహ్వానిస్తున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.